చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. పోలీసులు నిందితుల పిటిషన్లపై నిన్న వాదనలు విన్న కోర్టు తీర్పును 180కి వాయిదా వేస్తుంది. నిందితులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీని మరో 3 రోజులు పొడిగించాలని పోలీసులు కోరారు. బెయిల్ ఇవ్వాలంటూ నిందితుల తరపు న్యాయవాదులు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేటి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. పోలీసులు నిందితుల పిటిషన్లపై నిన్న వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేస్తుంది. నిందితులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మల కస్టడీని 3 రోజుల పాటు పొడిగించాలని పోలీసులు కోరారు. బెయిల్ ఇవ్వాలంటూ నిందితుల తరపున న్యాయవాదులు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేటి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి కూడా కీలకంగా ఈ కేసులో మారడం వెనకాల పోలీసులు విచారణ జరపడం జరిగింది. అయితే నమిత్ శర్మల భవిష్యత్తుపై కూడా ఉప్పర్పల్లి కోర్టులో కీలక వాదనలు వినిపించాయనే చెప్పుకోవాలి. అయితే అసలు ఎందుకు, ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ అనేవి వాళ్ళు కొనుగోలు చేశారు, అలాగే ఎవరెవరు విక్రయిస్తున్నారు అనే అంశాలపైన సుదీర్ఘ విచారణ కోరుతూ కూడా పోలీసులు కస్టడీకి అడుగుతూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే నిందితుల తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు బెయిల్ పిటిషన్లు కూడా వేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అయితే నిందితులు కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ ను తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా న్యాయమూర్తి సుదీర్ఘంగా విచారణ జరపడం జరిగింది నిన్న. అయితే ఇరుపక్షాల వాదనలు కూడా విన్న తరువాత న్యాయస్థానం తీర్పుని ఈ రోజు మధ్యాహ్నానికి అయితే వాయిదా వేసినట్లుగా జరుగుతుంది. అయితే ఈ తీర్పుపై ఇప్పుడు ఆసక్తి నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో బలంగా ఆయన వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో లోతైన విచారణ ఖచ్చితంగా అవసరమని ఇప్పటి వరకు మేము విచారించిన నేపథ్యంలో ఎవరు కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదు. ఇటు డ్రగ్స్ ఈ డ్రగ్స్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రోహిత్ రెడ్డికి ఎటువంటి సంబంధాలు లేదు అని వాళ్ళు వినిపిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రోహిత్ రెడ్డికి, అలాగే ఆయన లావాదేవీలు చూసుకుంటున్న ఆయన సోదరుడు రితేష్ రెడ్డికి ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయని కూడా పోలీసులు కంటపదంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఫామ్ హౌస్ వేదికగా జరిగిన పార్టీల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి అని బయటకు తీయాల్సి ఉందని. ఎందుకంటే ఈ డ్రగ్స్ రాకెట్ అనేది ఇక్కడ మెయిన్ గా మన తెలంగాణలో ఈ డ్రగ్స్ రాకెట్ వల్ల ప్రతిరోజు కూడా ఎక్కడో చోట సోదాలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ లావాదేవీలు అనేవి కీలకంగా మారాయని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా నిందితులను ముఖాముఖి విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు వాళ్ళ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ నెట్వర్క్ మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికే నిందితులను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించినప్పటికీ కూడా మొదటి 6 రోజుల్లో కూడా పొడి సమాధానాలు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తర్వాత మళ్ళీ 3 రోజులు కస్టడీ కోరినప్పటికీ కూడా ఈ లావాదేవీల గురించి మెయిన్ గా డైరెక్ట్ గా వాళ్ళని విచారించినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సమాధానాలు ఇవ్వట్లేదు, అసలు విచారణకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేది పోలీసులు వినిపిస్తున్నమాట. అయితే ఇటు నిందితుల తరపు న్యాయవాదులు పోలీసుల వాదనలను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు చాలా విచారించారని, కానీ మళ్ళీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు వాదించారు. అయితే రోహిత్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి చట్టానికి ఆయన సహకరిస్తారు అని కూడా ఆయన కోర్టుకు వివరించడం జరిగింది. అలాగే రాజకీయ కక్ష సాధింపు చర్యలోనే భాగంగా ఈ కేసులో ఇరిక్కించారని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. కానీ నిందితులకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వారి వ్యక్తిగత స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని, మీ విచారణకు ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తారని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. పోలీసులు కావాలనే దర్యాప్తును జాప్యం చేస్తున్నారని, నిందితులపై మోపిన సెక్షన్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, అవి చెల్లవని కూడా వాళ్ళు వాదనలు వినిపించారు. 2 వర్గాల వాదనలు విన్న ఉప్పరపల్లి కోర్టు ఇప్పుడు ఈ రోజు
రోజు తీర్పుకైతే ఈ రోజు తీర్పు ఇవ్వనుందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు న్యాయస్థానం ఏం చెప్తుంది, ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే వాళ్ళకి ఎటువంటి ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు చేస్తారు, ఒకవేళ బెయిల్ మంజూరు చేయకపోతే మళ్ళీ కస్టడీకి ఇస్తారా, పోలీసుల పిటిషన్ ని వాళ్ళు న్యాయస్థానం యాక్సెప్ట్ చేస్తుందా, పిటిషన్ ని ఒకవేళ పోలీసులు వేసిన పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తే నిందితుల్ని ఏ కోణంలో విచారించబోతున్నారు, ఈ అన్ని అంశాలపైన కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి శ్రీజ. రైట్ రాణి.